ఆకుకూర అంటే ఇష్టం లేదా? అయితే ఈజీ వేలో ఆకుకూరని మంచిగా ఇలా చేసి పెట్టండి, ఎవరైనా తింటారు. సో ఈరోజు మీకు తోటకూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. సో దీనికి ఫస్ట్ నేను 3 కట్టలు ఆకుకూర తీసుకున్నాను. దీనికి ఒక ఉల్లిపాయ, 1.5 గార్లిక్ తీసుకొని మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. దీనికి చిన్న నిమ్మపండంత చింతపండు, ఉప్పు, పసుపు, కారం, నెయ్యి మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. అండ్ నూనె కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్ గార్లిక్ పేస్ట్ ఉండాలి. సో ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మంచిగా కుక్ చేసేసుకోండి. సో కన్సిస్టెన్సీ చూసారా, వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా జ్యూసీగా ఉన్నప్పుడు తీసేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ కూల్ అయిన తర్వాత ఇలా పప్పు గుత్తో స్మాష్ చేసుకోవచ్చు, ఎందుకంటే మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి. సో పోపు వేసుకోవడానికి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మీరు కావాలంటే పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 5 తీసుకొని ఇలాగ కట్ చేసుకున్నాను అనమాట. ఇవి కూడా వేసేసి మనం స్మాష్ చేసుకున్న ఆకుకూర అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో ఉంచేసి ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు